దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. ఈరోజు మరొక నూతన అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సో ఆరాధన అంటే ఏంటి అంశం? ఇంతకీ ఆరాధన అంటే ఏంటి? క్రైస్తవ పరిభాషలో లేకపోతే క్రైస్తవ ప్రపంచంలో ఆరాధన అనే పదం బహుశా తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఆరాధన అనేది క్రైస్తవ్యంలో, క్రైస్తవ జీవితంలో ఇమిడి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఒక కార్యం. క్రైస్తవ జీవితంలో మమేకమైనటువంటి కార్యం ఆరాధన. ఆరాధన అనేది. సో ఆరాధన అనేది ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది? అసలు క్రైస్తవ్యంలో ఆరాధన అనే పదం బహుశా తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. సో క్రైస్తవులు పదే పదే వాడినటువంటి నోటి నుండి పలికేటువంటి మాట, లేకపోతే ఆ పదం మీద చేసేటువంటి కార్యాలు చాలా అంటే అందరికీ తెలిసినవే, అందరూ చేస్తున్నవే, అందరూ ఆ పదాన్ని ఉచ్చరిస్తున్న వాళ్ళే. క్రైస్తవుడనే వ్యక్తి బహుశా తన నోటి నుండి ఆరాధన అనే పదం ఉచ్చరించని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కదా. వర్షిప్ అనే పదం ఉచ్చరించని క్రైస్తవుడు ఉండకపోవచ్చేమో కదా. మరి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన గురించినటువంటి అవగాహన, ఆరాధనను గురించినటువంటి అండర్స్టాండింగ్, ఆరాధనను గురించినటువంటి మరి వాక్యానుసారమైనటువంటి అవగాహన మరి క్రైస్తవ్యానికి ఉందా? క్రైస్తవులకు ఉందా? ఉంటే మంచిది, సంతోషం కలిగించేటువంటి విషయం. లేకపోతే ఆరాధనను మనం ఎలా భావిస్తున్నాం? అసలు ఆరాధనని ఎలా తీసుకుంటున్నాం? ఆరాధన అనేది మరి దేవునిగా మనం చేసే ఆరాధన దేవునికి ఇంపుగానే ఉంటుందా? దేవునికి నచ్చిన ఆరాధనే చేస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనే చేస్తున్నామా? దేవుని దృష్టిలో కోరుకున్నటువంటి ఆరాధనే మనం ఇస్తున్నామా? లేకపోతే మనం చేస్తున్నటువంటి ఆరాధనలో ఉన్నటువంటి అసలు ఏంటిది, ఆ మూలం తెలుసా? లేకపోతే అంతరార్థం తెలుసా? తెలిసే చేస్తున్నామా మనం ఆరాధన? తెలియక చేస్తున్నామా? నాకైతే వందల ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలిసి మీకు ఎవరికి ఆ ప్రశ్నలు ఉండకపోవచ్చు కానీ మాలాంటోళ్ళకు ఉంటాయి. పిచ్చోళ్ళందరికి ప్రశ్నలు ఉంటాయి. మీరు మంచోళ్ళు కాబట్టి ఉండకపోవచ్చు బహుశా. ఏమంటారు? మేం పిచ్చోళ్ళమే. లేదన్న, సో మాకు కూడా ప్రశ్నలు ఉన్నాయి. మరి వాక్యానుసారమైనటువంటి అవగాహన క్రైస్తవులకు ఉందా? లేకపోతే ఉందనుకుంటున్నారా? ఉందనుకొని ఇవన్నీ చేస్తున్నారా? లేకపోతే తెలియక చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా? ఇతరులు చేస్తున్నారని చేస్తున్నారా? బైబిల్ చెప్పిందని చేస్తున్నారా? లేకపోతే ఆచారానుసారంగా చేస్తున్నారా? ఎక్కడి నుండి వచ్చింది అసలు? ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అనే ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది? ఆరాధన అనే పదము ఇంత పాపులర్ అవ్వటానికి గల కారణం ఏంటి? ఇంత పాపులారిటీ దానికి ఎవరు తీసుకొచ్చారు? ఇంత ప్రాచుర్యం ఎలా సాధించింది? ఆరాధన అనేది ఇంత ప్రాచుర్యం ఎలా పొందింది? పదానికి ప్రాచుర్యం పొందిందా? లేకపోతే నిజంగానే ఇంటర్నల్‌గా మరి అది లోపల అంతర్గతంగానే అది మరి పనిచేస్తుందా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంతకీ ఆరాధన అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? ప్రజలు సహజంగా ఆరాధనను ఎలా నిర్వచిస్తారు? సరే, నా మొదటి ప్రశ్న, మీరు నిజంగా ఎంతమంది మీలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? హలో, అందరం ఆరాధిస్తున్నాం అయ్యా. ఆరాధిస్తున్నాం అన్న అందరం. అందరి గురించి కాదండి, మీరు మీ గురించి చెప్పండి. మీరు అందరి మేము పక్షాన నిలబడతారు ఆరాధిస్తున్నాం. అయితే? ఆరాధిస్తున్నాం. తీసుకుంటారా? ఆరాధిస్తున్నాం. దేవుని ఆరాధిస్తున్నారా? Yes, అవునన్నా, ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్నాం అన్న. ఆరాధిస్తున్నాం. వెరీ గుడ్. ఏంటిది ఇంతకు ఆరాధన అంటే ఏంటి? ఆయన చిత్తాన్ని చేయడము, లేక ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన మహిమపరచడమే ఆరాధన. ఓకే, ఇంకా ఎవరైనా? మనము సజీవంగా ఆయనకి సమర్పించుకొని అయ్యా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నకు నిజంగా నేను స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఆన్సర్ కోరుకుంటాను. లేదంటే మీరు కొంచెం మీరు ఏమన్నారు? నేను దేవుని ఆరాధిస్తున్నాను అన్నారు. మీరు ఎలా ఆరాధిస్తున్నారో అని అడుగుతున్నాను నేను. నేను వాక్యం అడగలను. నిజంగా మీరు వాక్యాన్ని సజీవంగా సమర్పించుకున్నారా? నిజంగా ఉంటే చెప్పండి, పర్లేదు. నేను దేవుని ఆరాధిస్తున్నా అన్నవాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారని ప్రశ్నించాను నేను. బైబిల్ ఏముందని అడగల. మీరు ఎలా ఆరాధిస్తున్నారు?
ఒకవేళ మేము నిజంగా పాటలు మీరు సజీవంగా సమర్పించుకున్నారు అని అంటే ఇంకా అసలు నేనైతే ఇక ఫిదా అయిపోతాను. నేను మీ శిష్యుని అవుతాను ఫస్ట్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రతి వారం అయితేంది, వ్యక్తిగతంగా అయితేంది, పాటలు పాడుకుంటూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటూ ప్రస్తుతానికైతే మాకు తెలిసిన ఆరాధన అయితే ఇదన్నా. వాక్యానుసారంగా ఓకే. కూడా మేము హృదయాన్ని సమర్పించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటామన్న. స్తుతిస్తూ ఆయన చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాం. ఓకే. చేసిన మేలులను బట్టి స్తుతించడమే ఆరాధన అన్న. ఓకే. మేలేం చేయకపోతే ఇక ఆరాధన లేదన్నమాట. అంటే కృతజ్ఞతతో నాయన అన్న, కృతజ్ఞతతో చేసేది. ఓకే. ఇంకా ఎవరైనా? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన పొగడడం, రెండవది ఆయన వాక్యానుసారంగా జీవించడం. ఓకే. ఇంకా ఎవరైనా? అన్న దేవుని హృదయాన్ని తెలుసుకొని తద్వారా దేవునికి మరి కృతజ్ఞతలు తెలియచేయడం అన్న. ఓకే. ఈ రోజు నాకు ఈ ఆయుష్ ఇచ్చినందుకు ఉదయాన్నే వ్యక్తిగతంగా నేను ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రతినిత్యం ఆయన కొరకే నన్ను బ్రతికించాడు అనేది గుర్తిస్తా. ఆయన ఆరాధించు. ఆయన వెచ్చించిన చీరను బట్టి ఆయన్ని ఆరాధించుతున్నాం. అదే అడుగుతున్నాను. ఆరాధన అంటే ఏంటిదని అడిగాను ముందు. ఓకే. ఆయన పని నమ్మకంగా చేయటమే ఆరాధన కూడా అవుతుందని అనుకుంటున్నానన్న. ఓకే. మీరు చేస్తూనే చెప్తున్నారా? లేకపోతే చేయని చెప్తున్నారా? నాకు ఆయన చేసినటువంటి శిలువ కార్యాన్ని బట్టి, ఆయన మన ఎడల జరిగించిన కార్యాన్ని బట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తున్నాం. అన్న సాగిలపడి ఆరాధించడం అన్న, మోకరించడము. ఓకే. మోకరించడం ఆరాధననా? మోకరించి దేవునికి ఆరాధించడం అన్న. ఆయన అది ఇంతకు ఆరాధించడం అంటే ఏంటిదని అడుగుతున్నాను. అందరూ ఆరాధన పదం వాడుతున్నారు. ఆరాధించడం అంటే ఏంటిదని అడుగుతున్నాను. సాగిలపడి ఆరాధించడం అంటే ఏంటిది? సాగిలపడి ఏం చేయాలా? సహజంగా ప్రజలు ఆరాధనను ఎలా నిర్వచిస్తున్నారు? అంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఆరాధనను ఎలా నిర్వచిస్తున్నారు? ఆరాధన అంటే ఏమని చెప్తున్నారు అందరూ? నోటితో పాటలు పాడడం, చేతులతో చప్పట్లు కొట్టడం, అందరితో పాటు అలలే చేయడం, అందరితో పాటు చేసే హంగామాని లేక ఆర్భాటాన్ని ఆరాధన అంటారన్న, అనుకుంటారన్న. ఓకే. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? ప్రజలు ఏమంటున్నారు ఇంతకీ? క్రైస్తవ ప్రజలు, అన్యులు కాదు, క్రైస్తవ ప్రజలు ఆరాధన అంటే ఏమని నిర్వచిస్తున్నారు? ఏం జవాబు చెప్తున్నారు? అన్న బాగా స్తుతించాలి, ఆరాధించాలి, భాషలు మాట్లాడాలి, ఉద్రేకంగా మాటలు చెప్తూ ప్రభుని, ఆయన నామాన్ని లేదా ఆయన చేసినటువంటి యెహోవా రాఫా నిస్సి అని అట్లా స్తుతులు చెల్లిస్తూ చేస్తుంది ఆరాధన అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎవరైనా స్పందిస్తారా? క్రమముగా మందిరానికి వచ్చి వారం ఉదయకాలం స్తుతి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం వినడమే ఆరాధన అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరాధన అంటే ఎక్కువ మరి ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క విధంగా, మామూలుగా పెంతెకోస్తు చర్చిలు అయితేనేమో పాటలన్నీ అయిపోయిన తర్వాత అందరు లేచి నిలబెట్టి కళ్ళు మూసుకొని ఒకళ్ళు పాట పాడుతుంటే చప్పట్లు కొట్టడం, ఆరాధన చేయటం. కొన్ని చర్చిలలో ప్రార్థనలు చేయటం. అంటే ఒక్కొక్క డినామినేషన్ లో ఒక్కొక్క రీతిగా నడుస్తుంది ఆరాధన అంటే. ఓకే, గుడ్. ఆయన
అయ్యారు. ఆయన మన జీవితంలో ఆ టైంలో ప్రార్థన ఆరాధన అంటే ప్రభువుని మయంపరచాలంటే ప్రభుకు మన హృదయాంతరంగము ఆయనకు సమర్పించి ఆయనతో ఏకీభవించే ప్రక్రియ పొందుకోవడమే నేను ఆరాధనని గమనిస్తున్నాను. ఓకే. ఏదైనా మన వాక్యం ఇంకా ఎవరైనా కొంతమంది వాక్యానుసారంగా జీవించుట ఆరాధనని, దేవుని చిత్తాన్ని అనుసరించుట ఆరాధనని అని చెప్పారు. మీరు సంఘంగా కూడుకున్నప్పుడు ఆదివారం అదే పాటిస్తున్నారా అండి? అదే చెప్తున్నారా? ఆరాధన పేరు మీద మళ్ళీ ఏం చేస్తున్నారు? మీరు ఆదివారం సంఘాలు నడిపించినప్పుడు గుర్తు చేసుకోండి. అంటే మీరు వ్యక్తిగతంగా ఏదైతే పాటిస్తున్నారో ఆదివారం సంఘంతో కూడా అవే చేపిస్తున్నారా? వేరే చేపిస్తున్నారా? హలో. అవి చేపి ఇట్లా నిలబెట్టించి పాట పాడి డ్రమ్ కొట్టడం. ఓకే. అంటే మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి పొంతన లేదన్నమాట. లేదన్నా, లేదు. అంటే మీరు జవాబు ఒకటి చేస్తున్నారు, ఆదివారము చేసేది వేరే ఉంది. అంటే రెండు ఒకటి కాదు. అంటే మనము ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా రెండు ఒకే రకంగా ఉండట్లేదా? లేకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామో, మనం ప్రజలు మోసం చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. నేను ఒకాయన చూస్తా ఉంటాను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు అద్భుతంగా పెడతా ఉంటాడు. అంటే బయటికి చూడంగా గంభీర అబ్బా! ఎంత సంస్కరణవాది అన్నట్టుగా ఉంటాయి పోస్ట్‌లు. కానీ ఆయన పెట్టుకునే మీటింగ్‌లు సండే అంటే ఎవ్రీ ఇయర్ ఆయన సంఘంలో చేసుకునే ప్రోగ్రామ్‌లు, ఆడికి పిలిచే స్పీకర్‌లను చూస్తే మళ్ళీ అలా అనిపించదు. నాకు తెలిసిన ఒకాయన ఉన్నాడు. ఫేస్‌బుక్ మీద మాత్రం అబద్ధ బోధనలను ఖండించినట్టు, అబద్ధ బోధకులను ఖండించినట్టు మంచి సంస్కరణ కలిగించే విధంగా పోస్టులు పెడతాడు. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో మళ్ళీ ఆయననే అదే వాళ్ళ మీద వాళ్ళ సంఘాల్లో జరిగే మీటింగ్ పోస్టర్‌లు పెట్టుకుంటే అందులో స్పీకర్‌లు విచిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఆయన సమాజానికి అందిస్తున్న మెసేజ్ ఆయన ఫాలో అవుతున్నట్ట, ఫాలో అవునట్ట ఇప్పుడు? ఫాలో హలో అండి. కానట్టు. ఫాలో ఫాలో అవ్వట్లేదు. కానట్టు. కదా! ఆయన మీటింగ్‌లలో స్పీకర్‌లు ఎలాంటోళ్ళు ఉంటారంటే ఉన్నాడు కదా! ఆయన రాజమౌళి ఆయన అగ్ని లాంటోళ్ళు. అలాంటి స్పీకర్‌లు ఉంటారు మరి. ఆయన మాట్లాడేదేమో సంస్కరణ, అబద్ధ బోధకులను ఖండించాలన్నట్టు ఇక్కడ ఉంటాయి. అంటే ప్రజల్ని మెప్పించడానికి ఒకటి, మనల్ని మనం మెప్పించుకోవడానికి ఒకటి, ఏమంటారు రకరకాలుగా ఉన్నాయంటారా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా వాక్యానుసారంగా జీవించడం అన్నారు ఒకాయన. ఇప్పుడు ఆదివారం అదే చేస్తున్నారా? వాక్యానుసారంగా జీవించడం ఆరాధన నేర్పించారా? ప్రజలకు అలాగే నేర్పిస్తున్నారా? సంగతి నా డౌట్ అది. మీరు చెప్పింది చేస్తుంది రెండు ఒకటేనా కదా అని డౌట్. ఎందుకంటే ఆదివారం అలా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. జేపల్ అన్నట్టు ఆదివారం మళ్ళీ అవే పాటలు ఇవన్నీ చేస్తున్నారేమో మరి పెద్ద పెద్దగా. నేను అవి తప్పని చెప్పట్లేదు. మీకు ఆ క్లారిటీ ఉందని అడుగుతున్నా అంతే. మీకు ఒక క్లారిటీ ఉంది ఆరాధన మీద. ఓకే. నేను అడిగినా కాబట్టి ఓకే. అన్నకి ఇలా జవాబు చెప్పాలి, బ్రదర్‌కి ఇలా చెప్తేనే బాగుంటది అని అట్లా చెప్తున్నారా? లేకపోతే లేదన్నా, లేదు. అలా జీవించడానికి ఓకే. సో, సహజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనంటే ఆరాధన అంటే ఇవన్నీ అనుకుంటారు గదా! ఆరాధన అంటే పాటలు పాడటం ఆరాధన. పాటలు పాడుటే ఆరాధన. అనేక సంఘాలలో ఆరాధన అంటే కంపల్సరీ పాట లేకుండా ఆరాధన లేదు అనేటువంటి అండర్‌స్టాండింగ్ సార్వత్రికంగా అన్ని సంఘాల్లో ఉంది. అవునంటారా? కాదంటారా? అవునన్నా, అన్ని అవును, సంఘాల్లో కూడా అదే అవును, క్రమం ఉంది. పాట yes. లేకపోతే ఆరాధించలేం. పాట లేకుండా ఆరాధించలేం అనేటువంటి భావన, అండర్‌స్టాండింగ్ మనలో చాలా మందికి ఉందంటారా? లేదంటారా? ఎక్కువ మందికి అదే ఉందన్న, ఎక్కువ మందికి అదే ఉంది. స్తుతించడం, పాటలు పాడడం, ఆరాధన. కదా! పాటలు పాడుట, స్తుతించుట. కొంతమంది కేకలు వేయండి. అల్లరి రేపాలి. ఎంత కేకలు వేస్తే అంత ఆరాధించినట్టు. అవునండి? డ్రమ్ము సౌండ్ పెంచుతారు. డ్రమ్ము సౌండ్‌లు పెంచాలా? మొత్తం ఎంత సౌండ్‌లు పెంచి మొత్తం చెవులు పగలాలే. సౌండ్ లేకపోతే అసలు ఆ ఫీలింగే లేదు.
అంటే వీళ్ళకు లోపల ఆత్మ ఉండదు కానీ ఆత్మను ఎక్కడ చూపించాలనుకుంటారంటే సౌండ్ వాల్యూస్ పెంచేసి గంభీరంగా, అసలు అది పాడుతుంటే కూడా అర్థం కాదు ఆ పదాలు కూడా అంత. అంటే పదాలు, వాళ్ళు పాడుతున్న పాటలు, సాహిత్యము ఏం పాడుతున్నారు అనేది అర్థం కానంతగా కేకలు వేస్తే అది ఆరాధన. ఏమంటారు? ఆర్భాటం అవ్వడాలిగా, ఆర్భాటం. అది ఆరాధన కాదండి, ఆర్భాటం, నృత్యము భావోద్రేకం. చేయుట. ఒక ఆయన అంటాడు, వర్షిప్ లీడర్ వస్తాడు, ఏమంటాడు తెలుసా? కాళ్ళు ఉన్నాడు, కాళ్ళు డ్యాన్స్ చేయండి అంటాడు. అంటే ఇప్పుడు డ్యాన్స్ చేయకపోతే కాళ్ళు లేనట్ట? హలో, ఏమో నాకు డౌట్ వస్తుంది. అన్న ఇంకొకటి ఏంటంటే అన్న, ఉమ్, ఆరాధన చేసేటప్పుడు నడిపించే వ్యక్తి మాట్లాడితేనే జనం కూడా మీరు శుతించినంటేనే శుతిస్తారు. మళ్ళీ ఈ నడిపించే వ్యక్తి మాట్లాడకుండా సైలెంట్ అయితే వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. అవును, ఈ ఇదంతా ప్రాబ్లం ఆరాధికుని కూడా. చేతిలో ఉన్నది. అవునా? అదే ఆరాధికుడు ఏం చెప్తే అదే ఆరాధన, అంతే కదా? ఓకే, ఏంటిది ఇక్కడ? నృత్యం చేయుట. కొంతమంది సియోనులో మౌనంగా ఉండుట కూడా స్తుతి చెల్లించుట అని మౌనంగా ఉండమంటారు. ఎవరి కోసం మౌనం పాటిస్తారో తెలియదు, అది వేరు. వాళ్ళు సియోన్లో ఉన్నారు, మనం ఎక్కడున్నాం? అంటే ఎవరు కాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఎవరు లోకల్ చర్చ్ వాళ్ళు సియోన్ లాగా ఫీల్ అవుతారు. అవునా అండి? అవునన్నా, అవును. Yes, sir. నిజమే కదా? నిజమే. సియోన్ ఎక్కడుంది వాస్తవానికి? మరి మరి ప్రతి లోకల్ చర్చ్ ఎవరు కాళ్ళు సియోన్గా ఫీల్ అవుతారు? చేతులు పైకెత్తుట, అర్థం కాకుండా అరుచుట. ఆరాధన అంటే ఈరోజు కొత్త భాష ఉంది కదా, ఎవరికి అర్థం కావద్దు అరిచేది. అవునా? అన్య భాష. అన్య భాష, టంగ్స్ మాట్లాడాలి. అన్య భాష. ఇంతకుముందు జయపాల్ చెప్పినట్టు పెంతెకోస్తు సంఘాలు డ్రమ్ములు ఇష్టానుసారంగా వాయించి అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానంతగా కేకలు అల్లరి చేస్తే అది ఆరాధన వాళ్ళ దృష్టిలో. అవునండి. కొంచెము కొంచెం అర్థవంతంగా అంటే కొంతమంది పాటలను మెడ్లీ వేసుకొని, అవునా, ఒక పాట నుండి ఒక పాట అవును. తీసుకొని మెడ్లీలో తీసుకెళ్తే అదొక ఆరాధన. చూడండి, ఆరాధన అంటే ఏంటిది? మళ్ళీ చాలా మంది క్రైస్తవ సంఘాలు ఆరాధన అంటే పాటలు పాడడం కూడా కాదు. 4-5 పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు లేస్తారు చూడండి, లేచి నిలబడి ఆరాధన చేద్దాం, అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఆరాధన. అవునండి? అవునన్నా, అవును. అంటే ముందు పాడుకునే 4-5 పాటలు ఆరాధనలో భాగం కాదు. ఆరాధనలో ఎప్పుడు భాగం? వాస్తవానికి వాళ్ళ దృష్టిలో ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందరు లేచి నిలబడి చేతులు పైకెత్తి అందరు లేచి నిలబడుతారు, అక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా పాడుకునే పాటలు ఆరాధన కాదు మళ్ళీ వాళ్ళ దృష్టిలో కూడా. స్తుతి పాటలు, అప్పటిదాకా స్తుతి పాటలు, స్తోత్ర గీతాలు. ఓకే, ఇక బ్రదర్ అను, హెబ్రోను, లేకపోతే ఇలాంటి గ్రూప్స్కి ఆరాధన అంటే ఏంటిది? ప్రార్థించి ఈ ఆరాధన యేసు నామములో సమర్పించుచున్నాము తండ్రి అనడమే ఆరాధన. అవునండి? అవునన్నా, అవును. Yes. అంటే వాళ్ళ దృష్టిలో ఆరాధన వేరు. మళ్ళీ పెంతెకోస్తు ఆరాధన వేరుంటది. బ్రదరన్ బ్యాక్గ్రౌండ్స్ అంతా ఆరాధన వేరుగా ఉంటుంది. ఇండిపెండెంట్ చర్చెస్లో ఉండే ఆరాధన వేరుగా ఉంటుంది. అవునండి? సిఎస్ఐ అవును. లూథరన్ వేరే ఉంటుందన్న అది కూడా. మళ్ళీ సిఎస్ఐ లూథరన్ ఆరాధనగా వేరు. అవునయ్యా. అదేంటి? ఆరాధన ఇన్ని రకాలుగా ఉంటుంది, నాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది ఎన్ని రకాలుగా ఉంటుంది ఆరాధన అంటే. మొత్తానికైతే ఏదో అనిపించాల ఆరాధన అంటే. సో ఆరాధన అంటే క్రైస్తవ ప్రపంచమంతా కూడా పాటలు పాడుట, స్తుతించుట, కేకలు వేయట, నృత్యం చేయట, మౌనంగా ఉండుట, చేతులు పైకెత్తుట, అర్థం కాకుండా అరుచుట, ఇవన్నీ ఉన్నాయి. స్తుతించు ఒత్తిడి వేయుట. అవునా? అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ని ఒక వ్యక్తి కంట్రోల్లో తెచ్చుకుంటాడు, దాన్ని ఆరాధన అంటారు. అవునండి? అవునవునన్న, అవునన్న. అంటే మళ్ళీ కామెడీ ఎలా ఉంటుందంటే, మన కామెడీ ఎలా ఉంటుందంటే, ఈ ఒక వ్యక్తి ఎవరైతే స్టేజ్ మీద ఉన్నాడో ఆ వ్యక్తి ఏమంటాడంటే, రండి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం అంటాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించమంటాడు కానీ ఆ స్వేచ్ఛనివ్వడే. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఎవరు స్వేచ్ఛ ఉండదు. అవునండి? అవునన్న, ఆయన ఏది చేస్తే అది చేయాలి కింద అనుకుంటాడు, అప్పుడే ఆయన ఏం సాటిస్ఫాక్షన్. చెప్తే అది చేయాలి. చేతులు ఉన్నోడు చేతులు ఎత్తగానే ఎత్తాలి, కాళ్ళు ఉన్నోడు డ్యాన్స్ వేయాలని ఆడాల.
స్తుతించమనగానే స్తుతించాలి. అంటే ఇది ఎక్కడి నుండి వస్తుంది? మనోభావం నుంచి, మా హృదయం బై నుంచి. ఫోర్స్ నుంచి, ఒత్తిడి నుంచి వస్తుందా, లేకపోతే ఇష్టపూర్వకంగా వస్తుందా? ఒత్తిడి ప్రభావం. ఒత్తిడి వల్ల. ఈ స్టేజ్ మీద ఉన్న ఈ లీడ్ చేస్తే ఆయన ఏమనుకుంటాడు? లేకపోతే అందరి చేతులు ఎత్తిరు, పక్కోళ్ళు చేతులు ఎత్తిరు, నేను ఎత్తకపోతే ఏమనుకుంటారు? అవునా? అవునవునమ్మా. నిజం చెప్పండి. మనం ఎందుకోసం అవును. చేతులు ఎత్తున్నాం? దేవుని కొరక. ఎందుకోసం డ్యాన్స్ ఆడుతున్నాం? దేవుని కొరక, లేకపోతే ఎవరైనా ఫీల్ అవుతారనా, లేకపోతే పైన స్టేజ్ మీద ఉన్న ఆయన ఒక ఆయన లీడ్ చేసిండానా? చేతులు ఎందుకు ఎత్తుతున్నాం? కాళ్ళు ఎందుకు ఆడిపిస్తున్నాం? నోరెందుకు కదిలిపిస్తున్నాం? ఒక ఆయన చెప్పిండని చేస్తున్నామా, మనకి ఇష్టపూర్వకంగా చేస్తున్నామా? చెప్పిండని చేస్తున్నారు. లీడ్ చేసే వ్యక్తిని బట్టి ప్రవర్తిస్తున్నారు. ఇక లీడ్ చేసే వ్యక్తికి ఎంత వాక్చాతుర్యం ఉంటే, ఎంత ఏమంటారు, ఎంత జనాలను మెస్మరైజ్ చేయగలిగితే అంత గొప్ప ఆరాధికుడు. అవునండి? నడిచే పట్టం ఉంది. మాట్లాడాలి. ప్రస్తుతం అట్లానే అనుకుంటున్నారని అందరూ. జరుగుతున్నది అయితే ఇదే అండి ప్రస్తుతం. అంతేనా? ఇదే అన్న ఎక్కువ ప్లేసెస్ ఇదే జరుగుతుందండి మరి. సో ఆలోచించండి, మరి ఎందుకు ఇదంతా ఇంత హంగామా? సరే, మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మీరు ఇంతకుముందు తెలిసి తెలియక చేసిందని నేను, దేవుడు కూడా ఒకవేళ మీరు మారుతా అంటే దాన్ని కన్సిడర్ చేయడు. బట్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు మన సమాజంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. నేను దీని మీద ఒక పద్యం రాశాను, కవిత. వర్షిప్ లీడర్ వచ్చాడు, వాక్యంలో ఎక్కడ కనబడు. ఉన్నాడండి? వాక్యంలో వర్షిప్ లీడర్ ఉన్నాడా? వాక్యంలో కనిపించాడు. సంఘాలు అన్ని సంఘాల్లో ఉంటాడు వర్షిప్ లీడర్. ఏమంటారు? వర్షిప్ లీడర్ వచ్చాడు, వాక్యంలో ఎక్కడ కనబడు. వాక్యమే లేని పాటలతో వాక్య విరుద్ధంగా నడిపిస్తాడు. పాటలో వాక్యం ఉండదు, కానీ వాక్య విరుద్ధంగా నడిపిస్తాడు. ఆత్మను సత్యాన్ని అవలంబించడు, అందరిని ఉద్రేకంతో ఊపేస్తాడు. చేతులుంటే చేతులు ఎత్తమంటాడు, కాళ్ళుంటే ఎగిరి గెంతమంటాడు. ఆయన ఆత్మ ఉండదు, సత్యం ఉండదు. ఓన్లీ ఏమంటాడు? ఎమోషనల్గా, శారీరకంగా ఉద్రేకపరచడమే. దావీదు నాట్యం గుర్తు చేస్తాడు, లేదంటే రాళ్ళు కేకలేస్తాయి అంటూ అసందర్భ లేఖనాలు ఎత్తి చూపిస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తాడు. మీరు ఇప్పుడు మౌనంగా ఉంటే దేవుడు రాళ్ళతో కేకలేపిస్తాడంటారు. అవునండి? బెదిరిస్తారా లేదా? అవును. ఆరాధన అంటే ఏంటి? బ్లాక్మెయిల్ అన్నట్టు, బెదిరించాలా. మీరు మౌనంగా ఉంటే మీరు, దేవుడు ఎంత సామర్థ్యుడు అంటే ఇక్కడున్న గోడలతో, ఫిల్లర్లతో కూడా కేకలు వేయించుకుంటాడు ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు, దేవునికి ఎమర్జెన్సీ, అర్జెంట్ కేకలు అవి. అవునా? అవునా? అదే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఎమర్జెన్సీ. ఎందుకంటే ఆ కేకలు లేకపోతే ఇప్పుడు దేవుని ఎగ్జిస్టెన్స్ కోల్పోతాడు, దేవుడు తన ఉనికినే కోల్పోతాడు. దేవుడు సమాజంలో నేను లేడే, ఇప్పుడు ఉన్నాడో లేడో డౌట్ వస్తుంది ఇప్పుడు ఆయన కేకలు అయిపోతాడా. అవునండి? ఇప్పుడు చూడండి, ఆయన యెరూషలేం ప్రవేశం చేయడము లేఖనానుసారం. యెరూషలేం ప్రవేశం జరిగినప్పుడు ప్రజలు స్తుతించడం, ఆయన గాడిదపిల్ల మీద ఎక్కెళ్ళడం, ఇవన్నీ వాక్యానుసారం అంటే జరిగినాయి లేఖన నెరవేర్పు కోసం. అప్పుడు శాస్త్రుల పరిశీలకు అది కోపం తెప్పించింది. అప్పుడు దేవుడు అబ్రహాం వల్ల కూడా, అంటే మీరు ఇక్కడ సందర్భం అది. ఊరేగింపు జరిగినప్పుడు కేకలేయాలి. అవునండి? అవునన్నా. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఆరాధన అంటే ఆదివారం అరగంట కాదురా, అరుపులు కేకలు అంతకన్నా కాదురా, అది అనువనువు అర్పించడం రా, అనుక్షణం ఆయనకు జీవించడం రా. నిజమైన యథార్థమైన ఆరాధికుడు ఆత్మతో సత్యంతో ఆరాధించును గాని సమయం, స్థలం, దినం చూసి కాదురా. అంటే ఈరోజు మనకేం కావాలి? ఇవన్నీ కావాలా? ఆదివారం అరగంటనే ఆరాధన అంటే దృష్టిలో. అవునా? నిజం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆరాధన అంటే మీరు ఎప్పుడు చేస్తారు? చెప్పండి, ఎప్పుడు చేస్తారు ఆరాధన అనేది? ఎప్పుడు చేస్తారు? ఆదివారం నాడు.
ఆదివారం ఎక్కడైనా కూడుకున్న ఆదివారం కాడ కూడా చేస్తున్నాయా? ఓకే. అంటే మీరు వారానికి ఒకసారే అది కూడా కొద్దిసేపే చేస్తారన్నమాట ఆరాధన అంటే. మీరు 24/7 24 గంటలు వారానికి 24 గంటలు ఆరాధన చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘముగా హాఫ్ అన్ అవర్ అన్న ఇక నిత్యము దేవుడికి స్తుతిస్తూ నేను ఉండాలి. ప్రతిరోజు చేస్తాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని అడిగాననుకో, నీ భార్యని ఎప్పుడెప్పుడు ప్రేమిస్తావనంటే, అప్పుడప్పుడు వారానికి ఒకసారి అరగంట ప్రేమిస్తాను. మీ పిల్లల్ని ఎప్పుడెప్పుడు ప్రేమిస్తారు అనంటే, నేను రోజుకొక అరగంట ప్రేమిస్తాను. రోజు ప్రేమిస్తాను గానీ, రోజుకొక అరగంట మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పిరనుకోండి, సెన్సిబుల్‌గా ఉంటుందా? హాస్యాస్పదంగా ఉంటుందా జవాబు? హాస్యాస్పదంగా. ఉంటుంది. అంటే మనం ఆరాధనను హాస్యాస్పదం చేసుకున్నామా అలాగా? అన్నట్టేగా. ప్రతిరోజు కూడా ఇలా చేస్తే ఆరాధన అని తెలియదు కానీ దేవుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎమ్మటి ఎవరైనా అయ్యా మంచిగా ఉంది అయ్యా మళ్ళా అన్నయ్య అన్నప్పుడు దేవా నా ప్రార్థన విని ఆగండి. ఇప్పుడు ఇవన్నీ కాదు. ఒక్క నిమిషం. ఆరాధన అంటే నేను తర్వాత మాట్లాడతాను దాన్ని నిర్వచనము. ముందు ఆరాధనను గ్రీక్‌లో ప్రోస్కెనియో అని అంటారు. ఆరాధన ఏమంటారు అంటే గ్రీక్‌లో ప్రోస్కెనియో. ఏంటిది ప్రోస్కెనియో అనే పదానికి అర్థం ఏంటి ఇంతకీ? ఈ అర్థం చాలా అద్భుతమైనది. బైబిల్‌లో నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు దీనిని అనేక మంది భక్తులు చేశారు. ఏంటి ప్రోస్కెనియో అనంటే, నేను గ్రీకు మూలం డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను. మీనింగ్ ఏంది? టు కిస్. ఆరాధన అంటే ముద్దాడుట. ఆరాధన అంటే అర్థం ఏంటంటే టు కిస్, ముద్దాడుట. ఎలా ముద్దాడటం? లైక్ ఎ డాగ్ లిక్కింగ్ హిజ్ మాస్టర్స్ హ్యాండ్. అంటే ఒక కుక్క తన యజమాని యొక్క చేతిని నాకినట్టుగా, అంటే దీని రూట్ వర్డ్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక యజమానికి ఒక కుక్క రాగానే, యజమానుడు రాగానే కుక్క తన నాలుకతో తన యజమానిని నాకుతూ చూపించేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏమంటారు, ఆ భక్తి భావన, లేకపోతే ఆ ఏమంటారు అడోరేషన్, లేకపోతే గౌరవం, మర్యాద. ఆరాధన అనేది ఒక దాసుడు యజమానికి చూపించేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గౌరవ మర్యాదలతో కూడినది. అది లిటరల్గానైనా కావచ్చు, అలంకారికంగా అయినా కావచ్చు. దీనికి అంటే ఆరాధన అంటే అర్థం ఏంటి తెలుసా? ముద్దాడుట. ముద్దాడుట అంటే అర్థం ఏంటిది? ముద్దాడుట అంటే ఎవరి ముద్దాడుట? ఎలా ముద్దాడుట అంటే ఒక దాసుడు యజమాని పట్ల చూపించేటువంటి గౌరవం ఉంటుంది చూడండి, ఆ భయభక్తులతో కూడిన గౌరవం ఉంటుంది చూసిన, దాన్ని అంటారు ఆరాధన అంటే. ప్రోస్కెనియో అంటే అర్థం అది. సో ప్రోస్టేట్ అంటాం. అంటే అర్థం ఏంటిది? ప్రోస్టేట్ అంటే అర్థం ఏంటిది అని అంటే సాగిల పడుట, బోర్ల పడుట, సాష్టాంగ నమస్కారం చేయటం. అంటే లిటరల్గా అర్థం ఏంటిది అని అంటే, ఒక దాసుడు యజమానికి అనిపించినప్పుడు దాసుడు ఏం చేయాలంటే కంప్లీట్గా బోర్ల పడాలి యజమాని దగ్గర, సాష్టాంగ పడి నమస్కారం చేయాల. అర్థమవుతుందండి? అంటే మీరు రాజులను చూసినప్పుడు అక్కడ పని వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే జనరల్గా ఇప్పుడు ఒక రాజు వస్తున్నాడు అంటే దాసులు ఎలా ఉండాలండి? సాగిలపడడం, పూర్తిగా సాగిలపడడం. సో సాగిల పడుట అంటే కంప్లీట్గా సరెండర్ అవడం. అది దేని గుర్తు? అది ఫిజికల్గా ఒక వ్యక్తి మన కళ్ళ ముందు సరెండర్ అయిపోతున్నాడు అంటే, నువ్వు అంటే నాకు ఇంత భయం ఉంది, ఇంత భక్తి ఉంది, ఇంత గౌరవం ఉంది అనేది కనబరుచుకోవడం. సో ప్రోస్కెనియో అంటే అది. కొంతమంది
పండితులు ఏమన్నారు అంటే ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ డాగ్ లికింగ్ ఇట్స్ మాస్టర్స్ హ్యాండ్. ఆల్రెడీ అది చూసాం. ఆ న్యూ అమెరికన్ స్టాండర్డ్ లో NAS ఉంది కదా, దానిలో ట్రాన్స్లేషన్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఏముందంటే ప్రోస్కెనీ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ వర్షిప్. వర్షిప్ అనే పదానికి తెలుగులో కూడా ఏమని అనువదించారంటే సేవ అని కూడా అనువదించారు. ఇక్కడ చూసినటువంటి వర్షిప్ అనే పదం సేవ. అంటే ఇక్కడ అనువదించినటువంటి అర్థంలో మనం చూస్తే బోర్ల పడిన, సాష్టాంగ నమస్కారం చేసిన, లోబడిపోయిన, కంప్లీట్ గా ఏంటి అని అంటే లోబడిపోవడం. అంటే దాసుడు యజమానికి ఎలా లోబడతాడో అలా లోబడిపోవటాన్నే ఆరాధన అంటారు. ఒకవేళ మీరు ఇవన్నీ చేశారు, నేను స్తుతిస్తున్నా, ఉదయం లేచి పాడుతున్నాను, దేవుని గొప్పగా చేస్తున్నాను అని ఇన్ని చెప్పుకున్నా కూడా ఒకవేళ మీరు ఆయన మాటలకు లోబడట్లేదు అని అంటే మీరు ఆరాధన చేసినట్టు కాదు. అర్థమవుతుందా అండి? మీరు ఎన్నో చేయొచ్చు, అర్థమవుతుంది. మీరు ఎన్నో చేసి అవన్నీ ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటిది? ఆయన చెప్పినట్టు చేయడం, ఆయనకు లోబడడం. మీరు చెప్పండి, ఇప్పుడు ఆయనకు లోబడకుండా మీరు చేసేటి అన్ని ఆరాధనగా దేవుడు పరిగణిస్తాడా? హలో అండి. లేదన్న, పరిగణించడు. లోబడినప్పుడు మాత్రమే ఆరాధన. అంటే ఆరాధన అంటే ఏంటిది? జీవితం అంతా ఆయన చేతికి అప్పగించుకొని ఆయన చెప్పినట్టు చేయడమే, ఆయనకు లోబడడం. అది అంతకంటే మించిన ఆరాధన ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడు. ప్రేమించమంటే ప్రేమించాలి, శిష్యులను చేయమంటే శిష్యులను చేయాలి, ఏం చెప్తే అది చేయాలా. ఆమేన్, ఆమేన్. అంతే కదా? కూర్చోమంటే కూర్చోాలా, నిలబడమంటే నిలబడాల. అంటే అంత అంత విధేయత. ఇప్పుడు చూద్దాం, ప్రోస్కెనీ అనేటువంటి పదానికి ఉన్నటువంటి 15 అర్థాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు పెడుతున్నాను, మీరు చూడండి. ప్రోస్కెనీ అంటే అర్థం ఏంటి? అర్పించుకొనుట. ఏంటి దాని అర్థం? అర్పించుకొనుట. ఏం అర్పిస్తున్నావు? ఒకవేళ ఎవరైనా పెదాలతో దేవుణ్ణి నేను స్తుతిస్తూ నేను స్తుతి అర్పిస్తున్నాను అనుకుంటే అతడు భ్రమలో ఉన్నట్ట, వాస్తవంలో ఉన్నట్ట? భ్రమలో ఉన్నాడయ్యా. ఒకవేళ పెదాలతో స్తుతించడమే దేవుని ఆరాధించడం అని ఎవరన్నా అనుకున్నట్లయితే మీకంటే ఆ శాస్త్రుల పరీక్షలు బెటర్. అవునా? అవునా కదండి? అవును. మరి అంతే కదా, మనకంటే శాస్త్రుల పరీక్షలు బెటర్. ప్రభు అన్నాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. పెదాలతో గనపరచడం చాలా మంది ఉన్నారు బైబిల్లో. అవునా అండి? అవునన్నా, బయట ఇప్పుడు భక్తులు కూడా చాలా మంది ఉన్నారు అట్లే. స్టేజ్ల మీద అందరు పెదాలతోనే కనపరుస్తున్నారు, జీవితంలో ఎక్కడుంది? హలో అండి. జీవితంలో లేదు. సో పెదాలతో కనపరుస్తున్నాం కానీ జీవితంలో ఎక్కడుంది? ఆరాధన అంటే అర్పించుకోవడం ఎక్కడుంది? లేకపోతే దైవభక్తి. ఆరాధన అంటే ఏంటిది? నేను నేర్చుకున్నాం కదా, దైవభక్తి. దైవభక్తి అనేది ఎక్కడుంది? అసలు ఆ స్టేజ్ మీద వాళ్ళ ఆ గెంతుడు ఇవన్నీ చూస్తే దైవభక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి ఎవరికైనా? హలో, పోనీ అన్యుడు అనుకుంటాడా అంటే దాని దైవభక్తి అని? అనుకో. మతభక్తి అంటారు, మతభక్తి. కొంతమంది చేసే డ్యాన్సులు, పిచ్చి పిచ్చి అల్లర్లను చూస్తే ఎవరికన్నా క్రైస్తవులు భక్తి కలిగిన వాళ్ళు అనుకుంటారా అండి? పిచ్చి పట్టింది అంటారండి. మత పిచ్చి కదా. అంటే అక్కడ దేవునామానికి అవమానం కలుగుతుంది. అవునా? వాస్తవం చెప్పాలంటే పూజ, ఆరాధన అంటే పూజ, రెవరెన్స్. పూజ అంటే ఎలా పూజిస్తావు దేవుణ్ణి? మనకేం పద్ధతులు లేవు పూజించడానికి. అవునా అండి? రెవరెన్స్ అనేది ఏంటిది? గౌరవానికి అది గౌరవం, ఆయనను అధికంగా మర్యాద చేయడం. పూజారుగుడు అని అంటే ఆయనను ఎంత గౌరవించాలి. హోమేజ్ ఇంతకుముందు చూసినటువంటి దగ్గర కూడా చూస్తాం, పెద్దల ఎడల చూపు మర్యాద.
మరి యేసుక్రీస్తు దేవుడు మనకు అందరికంటే పెద్దవాడు. మనకు ఆయన ఎడల చూపించే మర్యాద, ఎలాంటి మర్యాద ఇస్తున్నాం? మర్యాద లేకపోతే దాన్ని ఏమంటారు? ఇప్పుడు పిల్లలు మనతో కొంచెం ఇప్పుడు ఎవరైనా ఓ పిల్లోడు అంటే నువ్వు అని పలుకుతే ఏమంటామండి? అరే పిల్లోనికి సంస్కారం లేదు, మర్యాద లేదు, పెద్దలంటే గౌరవం లేదంటాం. అవునా అండి? అంటే దేవుని దగ్గరికి వెళితే క్రైస్తవుడు ఒక దాసునులాగా ప్రవర్తించాలి. వాస్తవం చెప్పాలండి. క్రీస్తుకి చెప్పండి, మనం అందరం దాసులమేనా? పెద్దలేడ అవును. చూపే మర్యాద, విధేయతను అంటే ఇంక చూడండి, ఆ రోజు విధేయత, విశ్వాస పాత్రత, రాజభక్తి. రాజభక్తి అని అంటే ఏంటిది? చావమంటే చస్తాడు అంతే ఆడ ఇమ్మీడియట్లీగా. అవునా? అవునన్నా. ఇప్పుడు రాజభక్తిని ఎలా కనిపించుకుంటారంటే, రాజు ఇతడు నా కోసం ప్రాణమైన పెడతాడు అంటే రాజు ఒకరు చిటికేసి నువ్వు చనిపోమంటే చనిపోతాడు ఇమీడియట్లీగా. అవునా అండి? అవునన్నా. అవునన్నా, అవును. అది దేవుడు అంటే, ఇప్పుడు దేవుడు నా కొరకు బ్రతకమంటే బ్రతకాలా, చావమంటే చావాలా. అవునా? మరి అంత విధేయత ఉందంటారా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ లక్షణాలు మీరు పాత నిబంధన భక్తిలో చూడండి. ఈ లక్షణాలను తీసుకొని ఇప్పుడు నోవాహుని తీసుకోండి. నోవాహు దేవునికి విధేయత చూపించిండా లేదా? చూపించినాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆరాధికులా కాదో చూద్దాం. ఇప్పుడు నిజంగా అంటే ఈ అర్థంలో నోవాహు తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడా లేదా అండి? అవునండి, సమర్పించుకున్నాడు. చెప్పిన మాట ప్రకారం చేశాడు. సో నోవాహు దైవభక్తి ఉందంటారా? మీరు ఇక్కడ ఎవరైనా చూడండి, లోతు కావచ్చు, నోవా కావచ్చు, అబ్రహాం కావచ్చు, జోసెఫ్ కావచ్చు, ఇక్కడ అందరూ చూడండి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా చెప్పండి. చేశారు. అవునా? ఎస్. నాకు తెలిసి బైబిల్ వాళ్ళు ఎక్కడ పాట పాడినట్టయితే లేదు, కానీ ఇవన్నీ చేసినట్టుగా నేను ఖచ్చితంగా మనం నిరూపించవచ్చు. అవునండి? వాళ్ళు విధేయత చూపించారా దేవునికి? అవునండి, దేవుడు చెప్పిన మాట విశ్వాస చేశారు. పాత్రులుగా జీవించారా? ఎస్. ఓకే. అటాచ్మెంట్, ఆరాధన అంటే ఇంకొక పదం అటాచ్మెంట్, అనుబంధం. మరి వీళ్ళందరూ దేవునితో అనుబంధం కలిగి ఉన్నారండి? అటాచ్మెంట్ అయి ఉన్నారా? ఇప్పుడు చెప్పినటువంటి పాత నిబంధన భక్తులందరూ. హలో, వాత్సల్యత ఆరాధన అంటే నమ్మకం. వీళ్ళందరూ దేవుని పట్ల నమ్మకంగా జీవించారండి? హలో, అవునన్నా, అవును, జీవించారండి. సంపూర్తిగా. అవునన్నా. ఇప్పుడు 3 ఉన్నాయి మనకు. ధర్మశాస్త్రం రాకముందు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత. ఈ 3 మనం చాలా క్రిస్టల్ క్లియర్‌గా చూడాలి. ఈ 3 విషయాలని. ఆదాము మొదలుకొని మోషే వరకు, మోషే నుండి యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు, ఇలాగా 3 కాలాల మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం రాకముందు అనేక మంది భక్తులు ఉన్నారు. అవునా అండి? ఉన్నారా లేరా? ఉన్నారన్న. మరి వీళ్ళందరూ దేవుని ఆరాధించారా? హలో, ఆరాధించారు. లోబడుట ద్వారా ఆరాధించారన్న. మరి వీళ్ళందరూ ఆరాధకులేనా? నిజంగా ఆరాధకులేనా వీళ్ళంతా? మనం ఇంకా కాలాన్ని కరెక్ట్‌గా విభజించుకుంటే ఆదాము నుండి మోజేస్ వరకు, మోజేస్ నుండి మళ్ళా దావీదు వరకు, కొంత దావీదు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయిపోయింది. దావీదు నుండి కొత్త నిబంధన కాలం వరకు, కొత్త నిబంధన అంటే యేసుప్రభు నుంచి మన కాలం వరకు, ఇలా 4 కాలాలు చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఆరాధన అసలు ఇవన్నీ రాకముందే, దావీదు పుట్టకముందు ఆరాధన ఉందా? దావీదు పుట్టిన తర్వాత ఆరాధన పుట్టిందా? పుట్టక ముందే ఉందన్న, పుట్టక ముందే. నో కాంచి ఆరాధన ఉందండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఆరాధన అనేది దావీదు సృష్టించాడు అనుకుంటారు. అవునా అండి? అవును, కొంతమంది అలాగే అనుకుంటారు. మధ్యాహ్నంలో ఆరాధన క్రమము నియమించాడు అని అనుకుంటారు. అసలు ఆరాధన మూలకారకుడు దావీదు అనుకుంటారు. రాంగ్ అసలు అది. చూడండి, నమ్మకం ఎక్కడ? నమ్మకంగా జీవించడం, ఆయన పట్ల నమ్మకంగా ఉండడం, విశ్వాసపాత్రులుగా ఉండడం. ఆరాధన అంటే ప్రేమ, ఆధారం అంటే అధిక గౌరవం ఇవ్వడం, గ్రేట్ హానర్, గ్రేట్ రెస్పెక్ట్, గ్రేట్ రెవరెన్స్, ఇవన్నీ పదాలు మీరు చూడొచ్చు. మరి అలా అంత గౌరవం ఇచ్చారు అని అంటే ప్రజలందరూ ఏమనుకున్నాము? నోవాహు 120 ఓడ కడుతూనే ఉన్నాడు, ప్రజల ఏలని చేసిన. వాళ్ళు చూడండి, వాళ్ళ గౌరవం గురించి కానీ, వాళ్ళ మర్యాద గురించి కానీ, వాళ్ళ గొప్పతనం గురించి కానీ వాళ్ళకి అసలు ఆ బాధే లేదు. ఈరోజు ఆరాధికుడు అంటే అసలు పాడేది గొప్పత కోసం, నేను నాలాగా ఎవరు పాడరని. అవునండి? నిజమా కాదా? హలో అండి?
అవునన్నా ప్రత్యేక ఈ రోజు ఆరాధకుడు ఎవడు? ప్రదర్శకుడు. అవునా? ప్రదర్శన చేయించుకున్నటోడు. ప్రదర్శన చేసుకుని ప్రదర్శకుడు ఆరాధకుడు ఈ రోజు. అవునా? ఆనాడు ఆరాధకుడు ప్రదర్శకుడు కాదు. ఆనాడు ఆరాధకుడు గొప్ప కోసం ఏం చేయలేదు. అవునా అండి? ఆనాటి ఆరాధకుడు తనను తాను నిరూపించుకోవడానికి ఏం చేయలే. ఆనాటి ఆరాధకుడు తనకున్న ఏమంటారు నైపుణ్యతను ప్రదర్శించలే. ఏమంటారు? అవునన్నా ఆనాటి అవును. ఆరాధకుడు ఎవడు కూడా తమ టాలెంట్ ప్రూవ్ చేయలేదు. ఎక్కడ కూడా టాలెంట్ మాకు ఇంత ఉంది అని చెప్పుకోలే. ఏమంటారు? హలో అండి. అవునన్నా అప్పట్లో కనుమరుగా అంటే వాళ్ళు కప్పుపుచ్చుకున్నారు, దేవుని మహిమపరిచారు పూర్తిగా వారు. వాళ్ళు ఏం చేశారు? అధిక మర్యాద ఇచ్చారు దేవునికి. ఆరాధన అంటే అర్చన, పూజ, అడోరేషన్, కీర్తించుట లేదా స్తుతించుట, ప్రైజింగ్. ఇది 15. దేవుని వాళ్ళు స్తుతించారంటే ఎలా స్తుతించారు? పెదాలతోనా, జీవితం ద్వారానా? జీవితం కేవలం ద్వారా జీవితం జీవించకుండా పెదాలతో స్తుతిస్తే దేవుని ఆరాధించినట్టు అవుతుందా? హలో అండి. బైబిల్ అంతటిని నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆరాధన అనే పదజాలాన్ని బైబిల్లో ప్రత్యేకమైన రీతిలో పరిశీలించిన తర్వాత ఆరాధన అనేటువంటి పదానికి ఎక్కడ కూడా పాటలు పాడటానికి అర్థం మాత్రం లేదండి. ఎవరైనా ఉంటే చూపించవచ్చు. పాటలు ఆరాధనలో ఒక భాగంగా బైబిల్లో మార్చబడింది, అది వేరు విషయం. దాన్ని నేను చెప్పట్లేదు. నేనంటే ఆరాధన అంటే అర్థం గురించి మాట్లాడుతున్నాను. బేసిక్ దాని రూట్ మూలంలో నేను ఎక్కడ కూడా చూడలేదు. ఆరాధన అంటే పాడుట. అసలు ఇప్పటివరకు క్రైస్తవులకు రెండింటికి అర్థం తెలియదు. ఒకటి తెలుసా? కీర్తించుటకి పాటలు పాడేది చాలా మందికి తేడా తెలియదు. కీర్తనలు పాటలు రెండు ఒకటేనా, వేరువేరా? వేరు. నిజమా? నిజమే. మనలు వాడేటి కీర్తనలు కాదు, పాటలు. అవునా అండి? అవును. చెప్పండి. సంఘాల పాడేటి పాటలా, కీర్తనలా? పాటలు. సరే, ఇదంత పెద్ద సమస్యాత్మకమైన విషయం కాదు. బట్ చూద్దాం. పాటల, కీర్తనలు అనేది పెద్ద సమస్యాత్మకమైన విషయం అయితే కాదు. దాన్ని మనం కాంప్లికేట్ చేసుకోకుండా జాగ్రత్త పడదాం. ఇప్పుడు మరి 15 అర్థాల్లో పాటలు పాడటం మాత్రం లేదు. మనం చూద్దాం. ఆరాధనకు గ్రీకులో వాడబడిన మరొక పదం లాట్రియా. గ్రీకులో వాడబడిన మరొక పదం అండి ఆరాధన పదానికి. సో ద అనదర్ గ్రీక్ వర్డ్ అసోసియేటెడ్ విత్ వర్షిప్ ఇస్ లాట్రియో, విచ్ మీన్స్ టు సర్వ్. ఏంటిదంట? దాని అర్థం ఏంటిది అంటే సేవ చేయటానికి నియమింపబడిన వాడు, మినిస్టర్ చేయడం, సర్వీస్ చేయడం. సో ఆరాధన అనే పదానికి లాటరీ అంటే అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే సేవ. తెలుసా అండి? మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. రోమా 12:1-2లో చెప్పినట్టుగా మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఉంటుంది. అక్కడ తెలుగులో ఏముందండి? హలో, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు అనేకమైన ట్రాన్స్లేషన్ చెక్ చేయండి. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. అక్కడ తెలుసా మీకు? ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో సర్వీస్ అని ఉంటుంది. కానీ అనేకమైన ట్రాన్స్లేషన్లో అది వర్షిప్ ఉంటుంది. ఆ సర్వీస్ అనే పదము రూట్ వర్డ్ ఏంటంటే వర్షిప్పే. సేవ, మినిస్ట్రీ చేయడం, పరిచర్య చేయడం. మరి నిజమైన ఒకవేళ ఆరాధన పరిభాషను తీసుకున్నట్లయితే రోమా 12:1-2 దానికి మూలం వాస్తవం చెప్పాలండి. అవునా అండి? దాని కంప్లీట్ డెఫినేషన్. ఆరాధన అర్థము మనకు పూర్తిగా అర్థం కావాలంటే రోమా 12:1-2 కంటే వివరణాత్మకంగా చెప్పేది లేదు ఆరాధన గురించి. డెఫినేషన్ అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పింది ఎలా చేయాలని చెప్పాడు. ఆరాధన అంటే ఏంటో ఆరాధన ఎలా చేయాలని చెప్పి ఇక్కడ ఆరాధన అంటే ఏమిటో చెప్తున్నాడు. రోమా 12:1-2లో ఏంటిదంట? సంపూర్ణంగా, పరిపూర్ణంగా మరియు దేవునికి అనుకూలమైన చిత్తాన్ని వెతుకుతూ సజీవయాగంగా మన శరీరమును దేవునికి సమర్పించుకొని ఏమంటున్నాడు అక్కడ? ఆయన పరిపూర్ణమైన చిత్తమేదో, సంపూర్ణమైన చిత్తమేదో
అనుకూలమైన చిత్తమేదో పరీక్షించాలంట. దేవునికి అనుకూలమైన చిత్తం ఏంటిది? సంపూర్ణమైన చిత్తం ఏంటిది? పరిపూర్ణమైన చిత్తమేదో పరీక్షించి ఏం చేయాలంట? ఆ చిత్తాన్ని చేయడమే. ఆ చిత్తాన్ని చేస్తూ ఏంటిదంట? మనస్సు మారి నూతన పరచబడటమే. మనస్సు మారి రూపాంతరం చెందుతూ సజీవ యాగంగా సమర్పించుకోవడమే నిజమైనటువంటి ఆరాధన. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ సరైనది, ఇట్టి సేవ వాక్యానుసారమైనది. ఒకవేళ దాన్ని మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇట్టి ఆరాధన సరైనది, ఇట్టి ఆరాధన యుక్తమైనది, ఇట్టి ఆరాధన వాక్యానుసారమైనది. అంటే ఒక వ్యక్తి తనను తాను సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడం, సజీవయాగంగా దేవునికి సమర్పించుకొని దేవుని సంపూర్ణమైన చిత్తమేదో, పరిపూర్ణమైన చిత్తమేదో, అనుకూలమైన చిత్తమేదో అనుక్షణము పరిశీలించాలి. పరిశీలించి మనస్సు మార్చుకోవాలి. ఎలాగా? ఆయన పరిపూర్ణమైన చిత్తానికి అనుకూలంగా, తన సంపూర్ణమైన చిత్తానికి అనుకూలంగా, ఆయనకు అనుకూలమైన చిత్తం ఏదో తెలుసుకొని దానికి అనుకూలంగా మారి రూపాంతరము చెందడమే నిజమైనటువంటి ఆరాధన. ఇట్టి ఆరాధన సరైనది, ఇట్టి ఆరాధన యుక్తమైనది, ఇట్టి వర్షిప్ బిబ్లికల్. ట్రూ సర్వీస్, ట్రూ వర్షిప్ అంటే ఇది. మనం లేఖనాలు చదువుకుంటాం అంతే. మనకు ప్రాబ్లం తెలుసా అండి? ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. నేను అక్కడ సంఘంలో అడిగాను ఈ ప్రశ్న. తెలివికి జ్ఞానానికి తెలివికి వ్యత్యాసం ఏంటి అండి? జ్ఞానానికి తెలివికి అంటే నాలెడ్జ్కి విజ్డమ్కి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ ఒక మాట తెలియాలి. అంటే మీకు ఇది అర్థం కావాలా? జ్ఞానానికి తెలివికి వ్యత్యాసం ఏంటి? ఒక జ్ఞానము తెలివి అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, తెలివి అంటే విజ్డమ్. సో ఇంగ్లీష్లో అడుగుతాం, నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి. హలో, అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడము తెలివి. జ్ఞానం వేరే అనేది దయచేసి వేరే వాళ్ళ సంబంధం. తెలివికి జ్ఞానానికి వ్యత్యాసం దయచేసి ఎవరైనా మాట్లాడతారా? ఇంకా జ్ఞానమునకు తెలివికి వ్యత్యాసం ఏంటి? లేదా బుద్ధి, తెలివి లేదా బుద్ధి? హలో అండి, గ్రూపులు ఇంతమంది ఉన్నారు, స్పందించరా? జ్ఞానానికి నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? నాలెడ్జ్ అంటే ఇతరుల చేత నేర్చుకున్నది నాలెడ్జ్ అన్న. ఓకే. విజ్డమ్ అంటే అది దేవుని నుంచి వచ్చేది. అంటే విజ్డమ్ అంటే దేవుని నుంచి వస్తుంది, నాలెడ్జ్ అనేది మనుషుల నుండి వస్తుందా? ఓకే. ఇంకెవరైనా? అంటే ఇప్పుడు బైబిల్లో బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది. అంటే ఒకటి దేవుని దగ్గర నుండి వస్తుంది, ఒకటి మనుషుల దగ్గర నుండి వస్తుంది అని అర్థమా? హలో, ఇంకెవరైనా చెప్తారా? నాలెడ్జ్ అండ్ విజ్డమ్కి ఉన్న వ్యత్యాసం. హలో, హలో అండి, స్పందిస్తారా? జ్ఞానము తెలివి కూడా కొంతమంది మనుషుల్లోనే నేర్చుకుంటారండి. దైవికంగా నేర్చుకున్న వాళ్ళు చాలా అయ్యా, నేను స్ట్రాంగ్. జీవరత్నం గారు, నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. నేను జ్ఞానానికి తెలివికి వ్యత్యాసం ఏంటిదని అడుగుతున్నాను. వ్యత్యాసం అంటే తెలివి అంటే అప్పటికప్పుడు తెలివిగా సందర్భం మాట్లాడిందే తెలివి అంటారండి. జ్ఞానం అంటే ఎప్పుడు ఆల్రెడీ మనం ఉదయం నిండుకొని ఉండేది. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? అసలు మీరు అంతా వింటున్నారా? నిజంగా నమ్మొచ్చా మీరు? ఉన్నాం వింటున్నాం అన్నా, కానీ సరైన అవగాహనతో చెప్పాలి సమాధానాన్ని వేచి చూస్తున్నాం. వింటున్నాం అందరం వింటున్నాం. అది ఎట్లా చెప్పాలనేది ఆలోచిస్తున్నాం. జీవరత్నం గారు చెప్పినట్టే అన్న, తెలివి అంటే అనుకుంటున్నాను నేను, తెలివి అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా స్పందించేది, జ్ఞానం అంటే నేర్చుకొని ఉన్నదాన్ని తెలియజేసేది అని అనుకుంటున్నాను నేను కూడా. ఓకే. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానం అంటే ఏంటిది అని అంటే, నాలెడ్జ్ అంటే ఏంటిది అని అంటే, నాలెడ్జ్ అంటే ఏంటిది? నాలెడ్జ్ ఏంటిదంటే ఒక విషయం పట్ల అవగాహన కలిగి ఉండడం నాలెడ్జ్. ఒక విషయం పట్ల అవగాహన కలిగి ఉండడం, ఒక విషయ పరిజ్ఞానాన్ని తెలిసి ఉండడం నాలెడ్జ్ అంటారు.
ఇప్పుడు మీకు బైబిల్ తెలుసా అంటే బైబిల్ గురించి మీకు నాలెడ్జ్ ఉందని అర్థం. మీకు యేసుప్రభు గురించి తెలుసా అంటే యేసుప్రభు పట్ల మీకు నాలెడ్జ్ ఉందని అర్థం. మరి విజ్డమ్ అంటే ఏంటిది అని అంటే తెలిసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి సమయోచితంగా సందర్భానుసారంగా దాన్ని వాడుకోవడమే జ్ఞానం, తెలివి అంటారు, విజ్డమ్ అంటారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు యేసుప్రభు గురించి తెలుసు, కానీ యేసు ప్రభును మీరు లోబడలేదనుకో అది మీరు తెలివిగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. సరే, ఇప్పుడు మీకు రోమా 12:1-2 అందరికీ తెలుసు, అవునండి? ఇక్కడున్న 44 మందిలో మాకు రోమా 12:1-2 తెలియదన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. తెలుసా తెలియదా మీకు? తెలుసన్నా, అందరికి తెలుసన్నా. అంటే తెలుసు అంటే అర్థం ఏంటిది? మీకు నాలెడ్జ్ ఉంది, అవునా అండి? మీ అందరికి ఏముంది? హలో, జ్ఞానం నాలెడ్జ్ ఉంది, అవగాహన మీ ఉంది. అందరికి జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, అవునా అండి? మరి విజ్డమ్ అంటే ఏంటిది అని అంటే దాన్ని అనుసరించి జీవించడం విజ్డమ్. దాన్ని పాటించడం, దాన్ని సమయోచితంగా అది చెప్పినట్టుగా ఆయన చిత్తము, ఆయన పరిపూర్ణ చిత్తం, అనుకూల చిత్తం తెలుసుకొని దానికి లోబడడం, దాన్ని వెంబడించడం విజ్డమ్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏముంది? ఏం లేదు మనకి. హలో అండి, ఉంది కానీ తెలివి లేదండి. మనకు నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు, అవునా? ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే నాలెడ్జ్ ఉంది, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటిది అనేది తెలివి లేదు, అవునా? ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు నిజం చెప్పండి. అంతే అన్న. నా పాయింట్ అర్థమైందా మీ అందరికీ? ఓకే. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనే తెలివి. మనకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే జ్ఞానం తెలుసు, తెలివి కాదండి జ్ఞానం. ఆత్మతో ఆ సత్యముతో ఆరాధించాలనే జ్ఞానం ఉంది మనకి, కానీ ఏం లేదు. ఎలా చేయాలని తెలివి లేదు. ఎలా దాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటో తెలియదు మనకు, దాన్ని తెలియలేకపోవడం అంటారు. అంటే మనకి ఏముంది? నాలెడ్జ్ ఉంది, ఏం లేదు? తెలివి లేదు, జ్ఞానం లేదు కదా. సారీ, నాలెడ్జ్ ఉంది కానీ విజ్డమ్ లేదు, జ్ఞానం ఉంది కానీ తెలివి లేదు. అవునయ్యా. లేఖనాలు చెప్పుకుంటే అందరు చెప్తారు, వర్షం స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్కరు ఆ లేఖనం చదువుతారు, కానీ ఆ లేఖనం యొక్క సందర్భము, దాన్ని ఎక్కడ వాడాలి, ఎలా ఉపయోగించాలనేది ఎవరికి తెలివి లేదు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు సరే, మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. టమాటా పండా కూరగాయనా? టమాటాలు వెజిటేబుల్సా ఫ్రూట్సా? వెజిటేబుల్స్. ఓకే, ఇంకెవరైనా? మళ్ళీ అడుగుతున్నాను, టమాటాలు వెజిటేబుల్సా ఫ్రూట్సా? టమాటాలు అనేటివి కూరగాయల కిందకి వస్తాయా, పండ్ల కిందకి వస్తాయా? కూరగాయల కిందకే వస్తాయి. ఇంకా ఎవరైనా? హలో అండి, టమాటా పండులాగా తినొచ్చు, కూర వండుకొని కూడా టమాటా పండులాగా తినొచ్చు, కూర వండుకొని కూడా తినొచ్చు, రెండింటికి ఉపయోగించుకోవచ్చు. నా ప్రశ్న అది కాదు. టమాటా దేని కిందకి వస్తుంది? రెండింటికి రాదు, అది ఏదైనా ఒకదాని కిందకి వస్తుంది. అది మళ్ళీ మీరు కొత్త భాషను చెప్తున్నారు. టమాటాలు కూరగాయన పండా? అది కూరగాయని అనుకుంటున్నాను. ఓకే, పండు పండకున్న కూరగాయ కాదు, కూరగాయ. అంతేనా? ఓకే, చెప్పు శామ్. అన్న, టమోటా అనేది పండు అన్న, కూరగాయ కాదు. తర్వాత వాడుకలోకి వచ్చేది కూరగాయ అయింది. సో టమాటా వెజిటేబుల్ కింద కౌంట్లోకి రానే రాదు. టమాటాలు వెజిటేబుల్ కాదు, టమాటా పండ్ల కిందకు వస్తుంది, ఫ్రూట్ కిందకు వస్తుంది. చాలా మంది చేసే పొరపాటు ఇప్పుడు అంటే ఈ విషయంలో మీకు ఏం లేదు, జ్ఞానం లేదు, అంటే నాలెడ్జ్ లేదు. సో చాలా మంది టమాటాలు ఏమనుకుంటారు అంటే కూరగాయలు అనుకుంటారు. వాస్తవానికి టమాటా కూరగాయ కాదు, టమాటా పండు కింద కన్సిడర్ చేయబడుతుంది, ఫ్రూట్స్ కిందకి వస్తుంది. ఎట్లండి, కొంచెం వివరించండి అన్న. వాడుక భాషలోనే టమాటా పండు అని అనట్లేదనా? సో టమాటా అనేది పండు కిందకి వస్తుంది. సైంటిఫికల్ గా అది పండు కిందకి వస్తుంది, క్లాసిఫైడ్ చేయబడింది పండే. నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ దట్ టమాటా ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ ఫ్రూట్. అది అంటే టమాటా అనేది పండు కిందకనే వస్తుంది. సైంటిఫిక్ గా టమాటాలను పండ్ల కిందనే పరిగణిస్తారు.
అన్న ఇప్పటికే 100 రూపాయలు అయిందన్న, మీరు ఈ మాట వింటే వాళ్ళు 200 కిలో. నువ్వు ఇప్పుడు వచ్చినావా? సరే. అంటే ఇప్పుడు అయితే మరి తెలివి అంటే ఏంటిది, విజ్డమ్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు టమాటా వాస్తవానికి పండు కింద కన్సిడర్ చేయబడుతుంది, అది పండు. ఓకే, టమాటా పండు అని తెలుసుకోవడము నాలెడ్జ్. అవునా అండి? ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు ఇప్పటివరకు, మీకు ఇప్పుడు వచ్చింది. అవునా? మాట్లాడరు ఏంటండి? ఇప్పుడే వచ్చింది వాస్తవం. మరి టమాటా అనేది కూరగాయ కాదు, పండు కింద కన్సిడర్ చేయాలనేది నాలెడ్జ్. మరి విజ్డమ్ అంటే ఏంటో తెలుసా? తెలివి అంటే ఏంటో తెలుసా? దాని తెలివి అంటే కూరలో ఏంటిది? వేయాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలనేది విజ్డమ్, తెలివి. ఈ టమాటాను ఫ్రూట్ సలాడ్ చేసుకున్నప్పుడు ఫ్రూట్ సలాడ్లో వేయకూడదనేది తెలివి. అర్థమవుతుందా అండి? హలో, అర్థమైందన్న. ఏమో ఫ్రూట్ మీకు సలాడ్లో వేయకూడదు, వాడకూడదు. అంటే టమాటా పండు కదా అని చెప్పేసి, పండు కింద కన్సిడర్ చేయబడుతుంది కదా అని చెప్పేసి, టమాటా ముక్కలు ఎందులో వేయకూడదు? ఫ్రూట్ సలాడ్లో వేయకూడదు. ఫ్రూట్ సలాడ్లో వేయకూడదు. అవునా? దాన్ని Yes. తెలివి అంటారు. అన్న ఇంటికి పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా కోసి పెట్టకూడదు, యాపిల్ పండు పుట్టి కట్టినట్టు. పాస్టర్ నుంచి బయటికి రాలే ఇంకా, ఫోబియా నుండి. ఓకే, సో అర్థమవుతుందా అండి? నాలెడ్జ్, విజ్డమ్ అంటే ఏంటిది అని అంటే అది. మీకు వాక్యం పట్ల జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, లేఖనాలు తెలుసు మీకు. కానీ సందర్భం ఏంటంటే అనేక మందికి లేఖనాలు తెలుసు. ఈవెన్ ఎవరికి తెలుసు? బైబిల్లో సాతాను కూడా తెలుసు లేఖనాలు. అవునా అండి? సాతానికి ఎక్కువ తెలుసు అన్న. కదా, లేఖనాలు సాతాను తెలుసా తెలియదు చెప్పండి? తెలుసు, వాక్యం అంతా తెలుసు. మరి తేడా ఏంటిది? కానీ లోబడదు, వాక్యానికి అన్వయించుకోదు, లోబడదు. మరి మనకి అన్వయించుకో, తేడా లోబడాలి. ఏంటిది? మనందరి లేఖనాలు తెలుసు, మీరు రిఫరెన్స్లు చెప్పమంటే 10 రోజు చెప్తారు. రిఫరెన్స్లు తెలవడం నాలెడ్జ్, మంచిది. మరి విజ్డమ్ ఏంటిది? ఆ లేఖనాలను సందర్భానుసారంగా అర్థం చేసుకొని పాటించడము తెలివి. అవునా అండి? అన్వయించుకోవడం, లేకపోవడం. చూడండి, పాడడం మాత్రమే ఆరాధన అని వాక్యంలో ఎక్కడ చెప్పబడలేదు. పాడితేనే ఆరాధించినట్లని లేఖనంలో ఎక్కడ లేదు. ఆరాధన నేటి దినాలలో చేసినట్లుగా చేయమని ఎక్కడ లేదు. ఉందా అండి? నేను ఈ 3 ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ఎక్కడ చూపిస్తారా? పాడడం మాత్రమే ఆరాధన అనే వాక్యంలో ఎక్కడ చెప్పబడింది? పాడితేనే దేవుని ఆరాధించినట్లు లేఖనంలో ఎక్కడుంది? ఆరాధన నేటి దినాల్లో చేసినట్టుగా చేయమని బైబిల్ ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు నేటి దినాల్లో ప్రాక్టీస్ ఎక్కడ నుండి తెచ్చుకున్నారు? బైబిల్ నుండే వచ్చిందా ఇది? కాదండి, ముందు నుండి మనుషులు సిద్ధాంతాల పరంగా ముందు వాళ్ళు నేర్పారు. మరి మనం చేస్తున్నంత బైబిల్లో ఉందా? బైబిల్ నుండి కాపీ కొట్టినామా? అపోస్తుల నుండి వాళ్ళు కాపీ కొట్టినామా? అపోస్తులు ఎవరైనా చేసిర్రా? ఈరోజు అపోస్తులు అన్ని సంఘాలు స్థాపించారు కదా. అపోస్తులు స్థాపించిన సంఘాలలో నేటి మన సంఘ క్రమంలో ఉన్నటువంటి ఆరాధన విధానం ఎక్కడైనా ఉంటుందా మీకు బైబిల్లో? లేదండి. ఏమన్నా రుజువు చూపించగలుగుతారు అంటే ఉందా అసలు? మరి ఇప్పుడు నేను లేఖనానుసారంగా చేస్తున్నారని అడిగితే మన పరిస్థితి ఏంటి? తెల్లమొకాలు వేసుకోవాల్సి వస్తుంది దేవుని ఎదుట. అలా అయితే దావీదు తప్ప దేవుని ఎవరు ఆరాధించలేదని అంగీకరించాల్సి వస్తుంది. అవునా అండి? కీర్తనలు పాడి పాటలు పాడింది దావీదు ఒక్కడే కాబట్టి దావీదులాగా దేవుని ఎవరు ఆరాధించలేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. దావీదుకి ముందున్న భక్తులు కానీ తర్వాత ఉన్న భక్తులు కానీ అపోస్తులు కానీ మరి ఎవరు దేవుని ఆరాధించలేదని అర్థం చేసుకోవచ్చా? 12 మంది అపోస్తులు కానీ పౌలు కానీ మరి మనలాగా పాటలు పాడి ఎగిరి గంతేసినట్టు అయితే ఎక్కడ లేదు. ఉందా? లేదా? ముఖ్యంగా వారు సంఘాల్లో ఇలాంటి కార్యాలు చేసినట్టయితే ఎక్కడ లేదు బైబిల్లో. ఉందా అండి? లేదన్న. ఆరాధనలు, పాటలు, మన అరగంట ప్రోగ్రాం బైబిల్లో ఉందా అండి? మన అరగంట ప్రోగ్రాం బైబిల్ సంఘాల్లో ఉన్నట్టు ఎక్కడ ఆధారం ఉందా? చరిత్రపరంగానైనా పర్లేదు, అంటే లేఖనంలో కనిపించేది కానీ చరిత్రలో ఎక్కడన్నా చేసినట్టుందా? బిబిలికల్ హిస్టరీలో ఎక్కడన్నా? లేదండి. పాటనే ఆరాధన అనేది మాత్రం. మరి ఎక్కడ నుండి కాపీ కొట్టారండి ఇవన్నీ? ఆలోచించాలి కదా. మరి బైబిల్లో లేని ఎక్కడ నుండి వచ్చినాయి మనకి? మరి చేస్తాం. మరి పై విషయాల్లో మీ ఆలోచన ఏమిటి? మీరు ఎంతమందిని అంగీకరిస్తున్నారు ఆలోచన చేయండి. ఓకే.
ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, బాగా లేట్ అయిపోయింది కాబట్టి మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే దేవుణ్ణి నమ్మి దేవునికి వినయ విధేయత చూపుతూ విశ్వాసమందు నిలకడగా ఉంటూ ఆయనకు నమ్మకంగా మరి విశ్వాసపాత్రునిగా జీవించడమే నిజమైన ఆరాధన. చూడండి, ఆరాధన ఎలా అర్థం చేసుకోవాలి? ఆరాధన అంటే దేవుని నమ్మి దేవునికే విధేయత చూపించాలి. దేవునికి విధేయత చూపిస్తూ ఆయన యందు విశ్వాసమందు నిలకడగా ఉంటూ ఆయనకు నమ్మకంగా ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించడమే నిజమైనటువంటి ఆరాధన. ఇంగ్లీష్లో ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైఫ్ స్టైల్. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైఫ్ స్టైల్. అంటే ఆరాధన అంటే ఒక జీవిత విధానం. ఆరాధన అంటే ఒక జీవిత విధానం. ఏలే గారు మీరు పెట్టిన లేఖనంలోనే జవాబు ఉంది. అక్కడ ఆరాధన చేయమని చెప్పట్లేదు అక్కడ. ఓకే, రేపు మనం ముందుగా క్రొత్త నిబంధన ప్రకారం ఆరాధన అంటే ఏమిటో అనేది అర్థం చేసుకోవడానికి మనం రేపు ప్రయత్నం చేద్దాం. సో ఆరాధన అనేది ఒక జీవిత విధానం, లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్కు మించినటువంటి ఆరాధన ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేరు. మిగతాదంతా కూడా మాదంతా ఎక్స్ట్రాది, అదంతా కూడా. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా స్వీట్ తినాలని నియమం లేదు, అవునండి? ఏమంటారు? ఫ్రూట్ తినాలని స్వీట్ తినాలని నియమం లేదన్నా. నియమం లేదు. అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా పాన్ వేసుకుంటేనే అన్నానికి పరిపూర్ణత చేకూర్చబడుతుందనే నియమం ఏమైనా ఉందా? లేదన్నా, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఫ్రూట్ తినొచ్చు, పాన్ తినొచ్చు. అలాగే దేవుని కొరకు జీవిస్తున్న వారికి పాటలు పాడితేనే ఆరాధించినట్టు అనే నియమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరండి? కరెక్ట్ అండి. ప్రభు కొరకు బ్రతుకుతున్న వ్యక్తికి మళ్ళీ ఇవి ఉంటేనే దేవుడు, అరే నువ్వు అన్ని బాగానే చేసినావు కానీ నోవాహు నువ్వు అంత మంచి నేను చెప్పినట్టే చేసావు కానీ నీలో ఒక కొదువు ఉందండి నోవాహు, నువ్వు కనీసం నా కోసం ఒక 2 పాటలన్న వాళ్ళ జీవితకాలంలో అని దేవుడు అడగడు అనుకుంటున్నాను నేనైతే. అడగలేదు, అడగడు కూడా. ఏమంటారు? యోసేపు నీ జీవితం అంత బాగుంది కానీ ఒక్కసారి నా కోసం 4 పాటలు పాడలేదు యోసేపు, నువ్వు అసలు నన్ను ఆరాధించలేదండి, ఏమంటారు? అది లేదు అంటే ఏదో మిస్ అయినట్టు అనిపించింది నాకు, నీ జీవితంలో కొదవగా ఉన్నట్టు అనిపించింది అని దేవుడు యోసేపును రేపు అడగడు అనుకుంటున్నాను నేనైతే. యోసేపును కానీ లేకపోతే 12 మంది అపోస్తులను కూడా అడగడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేతురు నా కోసం నువ్వు ఇంత భయంకరంగా చనిపోయినా కానీ నువ్వు పాట పాడని చూడలేదు పేతురు, నువ్వు ఒక 2 పాటలు పాడాల్సింది నా కోసం అని పేతురుని అడగడు అనుకుంటా దేవుడు. ఏమంటారు? అడగడండి. మనలో కూడా దేవుడు ఒకవేళ అడుగుతారే నా కొరకు నువ్వు ఏ రోజు నాకు నమ్మకంగా బ్రతకలేదని అడుగుతాడు కానీ నా కోసం ఇప్పుడున్న క్రైస్తవంలో నాకు తెలిసి పాటలు పాడని క్రైస్తవుడు ఉన్నాడు బహుశా, అవునా? మాట్లాడరు ఏంటండి? మరి పాటలకు ఉన్న అనుబంధం ఏందండి? పాటలో ఉన్న మాధుర్యం రేపు మాట్లాడుకుందామండి, అక్కడికి రాలేదు ఇంకా, ఫస్ట్ ఇంట్రడక్షన్. నేను అడిగిన ప్రశ్న ఏంటిది? పాటలు పాడని క్రైస్తవుడు ఉంటారు అనుకుంటున్నారా సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో? హలో అండి, పాట పాడని క్రైస్తవుడు ఎవరైనా ఉంటాడా అసలు? పాటలతో కనీసం ఏకీభవిస్తారు కదా పాడుతున్నప్పుడు. అంటే స్టేజ్ల మీద పాడకపోయినా వ్యక్తిగతంగా పాడుకుంటారు కదా, అట్లా పాడుకొని క్రైస్తవులు ఉన్నారు అనుకుంటున్నారా ఎవరైనా? లేరు, ఎవరు ఉండకపోవచ్చేమో, ఒకవేళ ఉంటే కొద్దిమంది ఎవరైనా రేరుగా దొరుకుతారేమో. కానీ మరి ఆయన కొరకు జీవించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆయన కొరకు మాత్రమే బ్రతికే క్రైస్తవులు, జీవితంలో ఎవరిని సంతోష పెట్టకుండా క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తూ ఆయనను మాత్రమే సంతోషపెడుతూ ఆయనకు లోబడుతూ ఆయన చెప్పినట్టు చేస్తూ మరి జీవించే క్రైస్తవులు ఎంతమంది చెప్పండి? 100కి 2 ఉన్నారో లేదో కదా. మాట్లాడండి. ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తారు, మళ్ళీ సౌండ్ లేకపోతే ఆరాధించలేరు, కరెంటు లేకపోతే ఆరాధించలేరు, అవునండి? మ్యూజిక్ లేకపోతే ఆరాధించలేరు, స్పీకర్లు లేకపోతే, ఎదురుగా మానిటర్ లేకపోతే ఆరాధన లేదు. మాటలేమో వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధన అంటారు. అసలు ఆ మాటలకి వీళ్ళు చేస్తున్న కార్యాలకి ఏమైనా పొంతన ఉంటుందా అండి? హలో, మౌతు లేకుండా ఉండదు. అంటే ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. నాకు అంత మోసమే కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదానికి వాడు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా అండి? స్విచ్ ఆఫ్ చేస్తే గతం ఆరాధన ఎటో పోతుంది, అవునా?
అవునయ్య అవును. సౌండ్ కొంచెం తక్కువ ఆరాధన చేయలేరు. మరి మళ్ళీ ఆత్మతో సత్యం తాను ఆత్మతో సత్యంకు దీనికి సంబంధం ఏంటి అని అంటే లేదు, ఉండదు, ఉన్నట్టుగా చూపిస్తాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం ఉపోద్ఘాతం మాత్రమే చూసినాం. రేపటి కొత్త నిబంధనలో ఆరాధన అంటే ఏంటిది, మీరు అన్నట్టు పాటల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆరాధన మరి కొత్త నిబంధనలో పాటలు పాడారు కదా ఇంతకుముందు ఏలే గారు మెసేజ్ రిఫరెన్స్ పెట్టారు. కొలసి 3:16 కావచ్చు, ఎఫెసీ 5:18, ఎక్కడెక్కడ పాటలు పాడాలో, యాకోబు 5:13-14 ఎక్కడెక్కడ ఉన్నాయో పాటలు, అవన్నీ ఏంటి ఉద్దేశం ఏంటి, కీర్తనలు అంటే ఏంటి, పాటలు అంటే ఏంటి, అవి ఎందుకు చేశారు కొత్త నిబంధనలో. సో అవన్నీ రేపటి క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.